అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు. కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి. కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు. ఇది మీకు అలసటను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశముంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఈరోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశముంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదముంది. తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం, ఆలోచనారహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. లేదంటే ఇతరులతో వివాదాలు పెరిగే సూచనలున్నాయి. చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉండటమే మంచిది. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు ఈ రాశివారు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా
పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఈ తప్పుల వల్ల మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది, కాని వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. ఒకే తప్పును మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడండి. జరిగిన తప్పులకు పశ్చాత్తాపపడి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యడం ద్వారా మీరు ముందుకు వెళ్లగలరు. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశముంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభిప్రాయభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అధిగమించగలరు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు లేదా సామాజిక సమావేశాలు కావచ్చు. మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు. మీ సూచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. వాటి నుండి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలలో కొన్ని సమస్యలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు చర్చలను దెబ్బతీయవచ్చు. ఓపికగా వినడం, మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశముంది. కాబట్టి స్పష్టంగా, సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి. మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది. మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం. కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు. కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.